హలో ఎవ్రీవన్. ఎస్, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గారి పట్టు వస్త్రాల విషయాల్లో నిజంగా చంద్రబాబు నాయుడు గారి రికార్డ్ని ఎవ్వరు బ్రేక్ చేయలేకపోతున్నారనే చెప్పాలి. సో ఎందుకు ఏంటి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. ఎస్ సార్, ఇప్పుడు ఈ విషయంలో నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఎవరు బ్రేక్ చేయలేదంటే ఏమంటారు సార్? ఇప్పుడు ఈ రికార్డు గురించి చెప్పుకోవాలంటే కనుక బహుశా సమీప భవిష్యత్తులో ఎవరు దీన్ని బ్రేక్ చేసేటువంటి అవకాశం ఉండదు. ఇది గిన్నీస్ని మించినటువంటి రికార్డు అనుకోవాలి. ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి మహా అద్భుతమైనటువంటి అవకాశం ఒక చంద్రబాబు నాయుడు గారికి కలిగింది. నిజంగా ఆ అవకాశం రావటమే ఒక పులకింత. వెంకటేశ్వర స్వామి దగ్గరికి కొండ మీదకి వెళ్ళి దర్శనం చేసుకోవడమే మహద్భాగ్యంగా భావిస్తుంటారు అనేక మంది. అలాంటిది చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటి వరకు 15 సార్లు పట్టు వస్త్రాల బ్రహ్మోత్సవాల సందర్భంగా అందించేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం లభించింది. ఇప్పటి వరకు ఎవరికి లభించలే అవకాశం. రాబోయేటువంటి రోజుల్లో కూడా బహుశా అన్నిసార్లు పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం ఎవరికి లభించదేమో. ఇది నిజంగా మరి ఆధ్యాత్మిక వేత్తలు ఏం చెప్తారో కానీ వెంకటేశ్వర స్వామికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఒక నిజంగా ఒక బంధం ఏదో ఉందేమో అనిపిస్తుంది. సార్, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అదే వేళ వెళ్తుండగా ప్రమాదం నుంచి బయటపడ్డాం అది ఆయన నమ్ముతుంటారు. అనేక సందర్భాల్లో చెప్పారు కదా, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటే బతికాను అని చెప్పారు కదా. అలిపిరిలో 2004 ఎన్నికలకు ముందు అలిపిరిలో క్లైమర్ మైన్స్ పేల్చారు నక్సలైట్లు. దాదాపు కొన్ని 100 అడుగులు ఎత్తులో లేచి ఆయన ఉండేటువంటి కాన్వాయ్ లేచి పడింది. లేచి పడితే ఆ బాంబులు బ్లాస్ట్ నుంచి పొగల నుంచి ఈయన లేచి వచ్చారు ఏమాత్రం భయపడకుండా. అదంతా దైవలేలే కదా. మామూలుగా అయితే 100 అడుగుల ఎత్తులో కారు లేచిందని అంటే మనిషి బతికే అవకాశం ఉందా? క్లైమర్ మైన్స్ పేలిస్తే అసలు మందు పాత్రలు పేల్చి క్లైమర్ మైన్స్ పేలిస్తే బహుశా అసలు టార్గెట్ మిస్ కాదు. అలాంటిది వెంకటేశ్వర స్వామి పాదాల చెంత అలిపిరి దగ్గర ఈ ప్రమాదం జరిగితే ఆయన బ్రహ్మాండంగా బతికి ఒక వీరోచితంగా ఆయన లేచి ఆ ప్రమాదం నుంచి లేచి మళ్ళా యథాతథంగా ఆయన ప్రజాసేవలో మనం చూస్తున్నాం. దాదాపు 50 ఏళ్ళుగా నిరంతరాయంగా ఆయన సెలవు తీసుకోకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సెలవు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బాగలేకుండా దూరంగా ఉన్నారు ప్రజలకి అనే రోజే లేదు కదా. నిరంతరం ప్రతిరోజు ఆయన ప్రజల కోసం అందుబాటులో ఉంటూ ప్రజాసేవలో ఉండిపోతున్నారు. మరి ఇది దైవలీల కాకపోతే ఏంటి? చంద్రబాబు నాయుడు గారు నారావారిపల్లిలో ఆయన ఇల్లు ఉంటే ఆ ఇంటి నుంచి చూస్తే వెంకటేశ్వర స్వామి గారి నామాలు కనిపిస్తాయంట. కొండ మీద నామాలు ఉంటాయి. ఆ నామాలు కనిపిస్తాయంట కొండ మీద. బహుశా అలాంటి మహత్యం ఏమైనా ఉందేమో కానీ మనకు తెలియని విషయాన్ని మనం అతిశయోక్తిగా చెప్పలేం. కానీ బట్ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు లేకపోతే ఇవన్నీ సాధ్యమా? క్లైమర్ మైన్స్ నుంచి తప్పుకోవడం, బతికి బయటపడటం, 15 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించడం అంటే బ్రహ్మోత్సవాల్లో, అందుట్లో బ్రహ్మోత్సవాలు అని అంటే స్వామివారి శ్రీవారి బ్రహ్మోత్సవాలు అని అంటేనే అది మొత్తం భూలోకాలే కాదు. ఇప్పుడు అనేక లోకాలు ఉన్నాయని చెప్తారు కదా, 7 లోకాలు 14 లోకాలు అని చెప్తారు. అన్ని లోకాలకి ఇది ఒక పండగ బ్రహ్మోత్సవాలు. అలాంటి బ్రహ్మోత్సవాల్లో వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సతీ సమేతంగా వెళ్ళి సమర్పిస్తే అవకాశం ఆయనకి లభిస్తుంది అని అంటే అంతకన్నా మహద్భాగ్యం ఏముంది? వెంకటేశ్వర స్వామి సేవలో తరించడం అని అంటే అదొక చిన్న విషయం కాదు. ఒక తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ అయితేనే ఉప్పొంగిపోతుంటారు అందరూ. ఒకసారి చైర్మన్ అయితేనే ఎందుకన్నా నాకేం కావాలని ఫీల్ అయిపోతుంటారు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారికి ఇన్నిసార్లు పట్టు వస్త్రాలు బ్రహ్మోత్సవాల సందర్భంగా సమర్పించేటువంటి అవకాశం వచ్చింది అని అంటే అది దైవలీల కాకపోతే ఇంకోటి ఉంది. ఇప్పటి వరకు 15 సార్లు సమర్పించారు. 1995 నుంచి 2004 వరకు ఆయన ముఖ్యమంత్రి ఉన్నారు. ఆ వరుసగా 9 సంవత్సరాలు ఆయన పట్టు వస్త్రాలు సమర్పించారు బ్రహ్మోత్సవాల సందర్భంగా. ఆ తర్వాత విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సార్లు ఆయన పట్టు వస్త్రాలు సమర్పించారు. 9 ఒక 5 14. ఇప్పుడు గెలిచిన తర్వాత 2014లో గత ఏడాది
సమర్పించారు, ఇప్పుడు మళ్ళీ సమర్పించబోతున్నారు. ఇంకొక 3 సంవత్సరాలు అవకాశం ఉంది ఈ టర్మ్లోనే ఆయనకి. అంటే ఇంకొక 3 సార్లు ఆయన పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అంటే టోటల్గా 18 సార్లు ఆయన పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి అవకాశం కంటిన్యూ ఆయనకి రావడం అంటే ఇన్నిసార్లు, అది నిజంగానే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, గతంలో ఎవరికీ లేదు ఇది. మళ్ళీ సమీప భవిష్యత్తులో ఇలాంటి అవకాశం ఎవరికి రాకపోవచ్చు. సార్ గతంలో ఎవరికి ఇట్లా అసలుకి జరగలేదంటారా? లేదు, ఎవరికీ లేదు అన్నిసార్లు రావటం. అసలు సుదీర్ఘకాలం పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది రికార్డు. అంత సుదీర్ఘంగా పరిపాలించినటువంటి వాళ్ళు ఎవరు లేరు కదా. దాదాపు 10 సంవత్సరాల పాటు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. అంటే ఇదొక 10, అదొక 10, 20 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పరిపాలన కదా. ఎవరికి ఉంది అంత? ఎవరికి లేదు. ఏ సీఎంకి అంత సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా చేసే అవకాశం లభించాల. అందుకే ఆయన అనేక సందర్భాల్లో చెప్తారు, ఏ పని చేసినా వెంకటేశ్వర స్వామిని తలుచుకునే చేస్తారట ఆయన. తన ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్తారు. ఇంటి ఇలవేలుపు అంటారు. ప్రతి వాళ్ళకి ఇంటి ఇలవేలుపు అని ఉంటారు. ఇంటి ఇలవేలుపు వెంకటేశ్వర స్వామి అని చెప్తుంటారు. కులదేవత అని అంటుంటారు. కులదేవత అని, ఇంటి ఇలవేలుపు అని ఇలా అంటుంటారు. వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ఏదైనా చేస్తాను, అందుకే అప్రజాతంగా ఇన్ని సంవత్సరాల పాటు నేను ప్రజల్లో ఉండగలుగుతున్నాను, ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాను, సేవ చేయగలుగుతున్నాను అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటారు. ఇదంతా వెంకటేశ్వర స్వామి యొక్క మహిమ, వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి శక్తి అని చెప్తుంటారు. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్టీ రామారావు గారు హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఫస్ట్ అసలు అన్న సంతర్పణ అనేది ఫస్ట్ అక్కడే స్టార్ట్. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మొత్తం అభివృద్ధి చెందింది తెలుగుదేశం పార్టీ హయాంలో. ఎన్టీ రామారావు గారు అభివృద్ధికి పునాదులు వేశారు అక్కడ. అభివృద్ధి అంటే అదేమి వెంకటేశ్వర స్వామిని వెంకటేశ్వర స్వామి దగ్గర అభివృద్ధి చేసేది అనొచ్చు. కానీ అప్పటి వరకు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ వేరు. రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయటం, గార్డెన్స్ పెంచడం కానీ, అక్కడికి వెళ్ళినటువంటి భక్తులకి సౌకర్యాలు కల్పించడం కానీ, అవన్నీ ఎన్టీ రామారావు గారు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు హయాంలో దాన్ని మరింత డెవలప్ చేసి అక్కడ వెంగమ్మ అన్నదాన సత్రం పెట్టారు. అన్నదాన సత్రం కొన్ని కోట్ల మంది ఆడ భోజనం చేస్తున్నారు ప్రతిరోజు. నిత్య కళ్యాణం కదా వెంకటేశ్వర స్వామి. సో అక్కడ దర్శనం చేసుకున్న ప్రతి వాళ్ళు అక్కడ భోజనం చేస్తున్నారు. నీట్గా భోజనం ఉంటుంది. కొన్ని లక్షల మందికి భోజనాలు పెడుతున్నారు. తర్వాత వసతులు అక్కడ కల్పిస్తున్నారు. సో వెంకటేశ్వర స్వామి అని అంటే ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి విలువేలిపోయి నిజంగా కూడా. అంత అదృష్టం ఎవరికి వస్తుంది? చంద్రబాబు నాయుడు గారికి వచ్చినంత అదృష్టం ఎవరైనా తలుచుకున్నా కానీ జల్స్ ఫీల్ కావాల్సిందే. అవును సార్. అంతే తప్ప ఆయనకు వచ్చినటువంటి అవకాశం వెంకటేశ్వర స్వామి బహుశా ఎవరికి ఎవరేమో అంత అవకాశం. అసలు ఇది సమీప భవిష్యత్తులో కనుక కనపట్ల ఇంతకుముందు ఎవరు లేరు. అన్నిసార్లు బ్లెస్సింగ్స్ వల్లే రాజకీయాలు ఎంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతారు అదే చెప్తారు చంద్రబాబు నాయుడు గారు. ఆ బ్లెస్సింగ్స్ వల్లే ఉన్నారు. అందుకే తిరుమల కొండ వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలన్నా, తిరుమల కొండను అపవిత్రం చేయాలన్నా, వెంకటేశ్వర స్వామి మీద అభండాలు వేయాలన్నా, ఆ స్వామి మీద ఏదన్నా రాజకీయం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని దేవుడు శిక్షిస్తారు అని చెప్పి ఆయనే చెప్తుంటారు అనేక సందర్భాల్లో. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామితో ఎవరైనా పెట్టుకుంటే శిక్షించడం ఖాయం, దీంట్లో ఎలాంటి సందేహం లేదు అని చెప్పి అనేక సార్లు ఆయన చెప్పారు. దానికి సంబంధించిన దృష్టాంతాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి విషయంలో ఏమేం చేశారు 2019 నుంచి 2024 మధ్యలో అని చెప్పి అందరికీ తెలుసు. సీన్ కట్ చేసి ఏమైంది, 11 స్థానాలకు పరిమితం అయిపోయారు. కుటుంబం ఎలా ఉందో మనం చూస్తున్నాం. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు 7 కొండలు 2 కొండలు అన్నారు. ఏం జరిగిందో మనం చూసాం. బట్ జరగటం అనేది దురదృష్టకరం. బట్ అది దేవుణ్ణి 7 కొండలు కాదు 2 కొండలు అన్న తర్వాత జరిగిన పరిణామం కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు ఆ విధంగా అన్నారు కాబట్టి ఇది జరిగిందని ఒక అభిప్రాయం చాలామందిలో ఉంది. సో కాబట్టి వెంకటేశ్వర స్వామి విషయంలో తెలియక చేయొచ్చు, కానీ తెలిసి కనుక తప్పు చేస్తే ఖచ్చితంగా ఇక వెంకటేశ్వర స్వామి మహిమ ఎలా ఉంటుందనేది వేరే చెప్పవసరంలా. సో ఇంత జరిగి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నిరాధారమైన ఆరోపణలతో జైల్లో పెట్టి 53 రోజులు ఆయన ఆరోగ్యం ఎలా ఉంటుందో ఆయన అభిమానులు అందరూ ఆందోళన చెందుతున్నటువంటి క్రమంలో కూడా ఆయన మళ్ళీ బయటకు వచ్చి ఆయన 164 మంది ఎమ్మెల్యేలతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారంటే వెంకటేశ్వర స్వామి మహిమ లేదంటారా?
మామూలుగా సాధ్యం ఇది? సాధ్యం కాదు. ఎస్ సార్. వెంకటేశ్వర స్వామి మహిమ లేనిది కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అంటారు. అన్ని మతాల వాళ్ళు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటారు. ఎస్ సార్. కానీ కొంతమంది ఆగమశాస్త్రానికి విరుద్ధంగా అక్కడికి వెళ్ళి పట్టు వస్త్రాలను సమర్పించటం అవి చేశారు. అవకాశం ఇచ్చారు దేవుడు. అది పవిత్రంగా కాపాడుకోనందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈ పరిస్థితిలో ఉన్నారని చెప్పి చాలామంది హిందూ భక్తులు నమ్ముతుంటారు. డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని ఈ మధ్య కూడా ఆయన తిరుపతికి వెళ్ళాల. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిక్లరేషన్ ఇవ్వకుండానే వెళ్ళారు. అది ఆగమశాస్త్రం విరుద్ధం అని చెప్పారు, కానీ పట్టించుకోవాలి ఆయన. సో కాబట్టి తెలిసి చేసినటువంటి తప్పుని వెంకటేశ్వర స్వామి క్షమించరు, కానీ తెలియక చేసిన తప్పు ఉంటే భగవంతుడు ఒకవేళ క్షమిస్తాడేమో. కానీ వెంకటేశ్వర స్వామిని అపవిత్రం, వెంకటేశ్వర స్వామి 7 కొండలని అపవిత్రం చేయాలని ఎవరైనా అనుకుంటే ఇంటెన్షనల్గా మాత్రం దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. అలాగే వెంకటేశ్వర స్వామిని నమ్మి వెంకటేశ్వర స్వామి మీద భారం వేసి ఆపద మొక్కులు వాడు అంటారు ఆయన్ని. ఆయన పైన భారం వేసి వెళ్ళిపోతూ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి అవకాశాలు మనం చూస్తున్నాం. ఎందుకన్నా ప్రత్యక్ష నిదర్శనం ఏంటి? వెంకటేశ్వర స్వామి ఉన్నాడా లేడా అని చెప్పి ప్రశ్నించే వాళ్ళకి వెంకటేశ్వర స్వామి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో 2004 ఎలక్షన్ల ముందే అలిపిరి బాంబ్ బ్లాస్ట్లోనే మనకు కనిపించేవాళ్ళు కాదు భౌతికంగా. కానీ ఆయన బతికి ఇవాళ ప్రజాసేవ చేస్తున్నారంటే ఇది వెంకటేశ్వర స్వామి మహిమే కదా. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆయనకు ఉన్నాయి కాబట్టి ఈ అదృష్టం వచ్చింది, ఇన్నిసార్లు పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది. ఇది గిన్నీస్ని మించిన రికార్డు. ఈ రికార్డు ఎవరు ఇవ్వలేరండి. ఇది వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి రికార్డు. ఇది ఎవ్వరు బద్దలు కొట్టలేరు. అసలు దీన్ని ఎవరు చేరుకునే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.